మీది కూడా అంత నేను ఏమంటున్నా అంతా నా విషయం అయింది. ఇప్పుడు నాగేశ్వరరావు సార్కి ఫోన్లు వస్తున్నాయి, అవి చేస్తున్నాయి అంటే అభిమానులు, పవన్ కళ్యాణ్కి అభిమానులు పవన్ కళ్యాణ్ అపోజిట్ ఉన్న వాళ్ళు కావాలని చేపిస్తుండొచ్చు. మీరు అదే నేను తీసుకోపోయిన అన్ని కాల్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినా, వాళ్ళు ఏం చేస్తారు అనిత మేడం కంప్లైంట్ పెట్టినా, మీరు అది అలానే కంప్లైంట్ పెట్టండి. మళ్ళీ వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టండి. మీరు ఎందుకు వాళ్ళని ప్రశ్నించలే? వాళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకొని చెప్పులతో కొట్టేటప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు నాగేశ్వరరావు సార్ నేను మళ్ళీ తెల్లారని నాకే సబ్స్క్రైబ్ పెరిగిరు, అది పెరిగిరు అని అంటున్నావు. నీకు బెనిఫిట్స్ కావాలి, మళ్ళీ ఇలాంటి మద్దతు కావాలి, సబ్స్క్రైబ్ పెరిగిరు అన్నాడు. అదే ఇలాంటి బెనిఫిట్ కావాలి పవన్ కళ్యాణ్ తిట్టి, మళ్ళీ ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాలకు నువ్వు ప్రశ్నించావు. వాళ్ళు పెట్టకపోతే సంపన్న నాయకులు హరీష్ మన శంకర్ వాళ్ళు ఎందుకు పెడతారు? మీరు పెట్టినందుకు వాళ్ళు సెకండ్ మూడో దినం పెట్టిరాళ్ళు. నీ వెంటనే వాడు మీటింగ్ కావాలి, మా వాళ్ళు పెట్టలే, మా వాళ్ళు తిట్టలే. మీరు చెప్పులు వేసుకొని కొట్టడము, 5 మంది పెళ్ళాలని చెప్పడము, మీరు ఒక వ్యక్తిగా అనొచ్చా మీరు అట్లా? మీరు కూడా అంత మాస్ బ్యాక్గ్రౌండ్ కదా, సికింద్రాబాద్ మారడపల్లి అంత మాస్ బ్యాక్గ్రౌండ్. ఓకే అంటే సికింద్రాబాద్లో ఏంటంటే బ్రదర్, మీకు ఆర్టిస్ట్గా పెద్ద నేను యాక్టింగ్ నేర్చుకోలేదు, ఏం నేర్చుకోలేదు. మాకు గబ్బర్ సింగ్లో కొట్టకురో తిట్టకురో సాంగ్లు వాళ్ళు ఇచ్చినప్పుడు 20 మంది ఉన్నాము, 20 మందికి 20 సాంగ్లు ఇచ్చారు ఓరోరు అని. అలాగే మన సికింద్రాబాద్ బోనాలు అంటే మాకు 11 నెలలు ఏ పండుగలు చేసుకోమని సికింద్రాబాద్ బోనాలు గ్రాండ్ చేసుకుంటాం. ఓకే. ఈ బోనాలకు మా నాన్న పోతరాజేశం వేస్తుండే. మా నాన్న పోతరాజేశం తర్వాత మా నాన్న ఒక 6 నెలలు చచ్చిపోతుంటే నువ్వు వేయరా అని చెప్పి నన్ను పోతరాజేశం వేయించాడు. నేను ఇప్పుడు కూడా కంటిన్యూ పోతరా చేస్తుంటా. అదే విధంగా నేను డాన్స్ అనేది మనకు అలవాటు. వాళ్ళు ఇచ్చిన కొట్టకురో సాంగ్ మంచిగా బిజీ చేసిన. ఇప్పటిదాకా నేను పవన్ కళ్యాణ్ పెట్టిన హరిశంకర్ సార్ భిక్షనే ఈ దినం ప్రోగ్రాంలలో పోతున్నా, ఇంకా షూటింగ్లు చేసుకుంటున్నా. నేనైతే మా నాయననే నాకు నువ్వు ఎట్లా పోతారో అని చెప్పి నన్ను అన్నాడు. ఈ విధంగా రోడ్డు మీద పైన పోతే మంచి మంచి బెంజ్ కార్లు దిగి నాతో ఫోటోలు దిగుతున్నారు. బెంజ్ కార్ దిగి అరే నీ అమ్మ నా ఫేస్ ఏంది, వాళ్ళ ఫోన్లలో నా ఫోటోలు పెట్టుకున్నాడు ఏమైంది, అది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సార్ వల్ల. ఓకే. ఆ విధంగా మా బోనాల్లో అట్లా అయ్యి అట్లా తీసుకుంది. సికింద్రాబాద్ బోనాలు బాగా ఫేమస్ కదా అసలు, సిటీ మొత్తం స్టేట్ లోనే సికింద్రాబాద్ అంటే బోనాలు ఫేమస్. సికింద్రాబాద్ లో ఎక్కడ బోనాలు బాగా జరుగుతాయి? ఏ ప్లేస్ లో? పలారం బండిల్ బోనాలు ఎక్కువ ఎక్కడ గ్రాండ్ గా అయితే సికింద్రాబాద్ లోనే ఏరియాస్ లో. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడి చాలా అంటే చాలా గ్రాండ్గా ఎత్తుండే. రాంగ 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 నేను కొంచెం పెద్దగా అయినా చూసినప్పటి నుంచి కొద్దిగా మన మాడ్రపల్లి గొల్లకిట్ అన్న మాడ్రపల్లి గొల్లకిట్, ఆ మాడ్రపల్లి మొత్తం సికింద్రాబాద్ బోనాలు ఒక 100 గలీల బోనాలు జరుగుతుంటే మాడ్రపల్లిలో ఎంతో గలీలు 100 గలీనా కూడా మాడ్రపల్లి ఒకటే గల్లీ గొల్లకిట్టే. ఆ లైటింగ్ అయినా సరే, ఆయన పెట్టిన ఖర్చు ఈ నుంచి ఒక 3 కిలోమీటర్ దాకా ఊరేంపు ఉంటుంది. ఒక్కొక్క సెటప్ ఒక్కొక్క బయటకెళ్ళి తెప్పిస్తాడు. ఎంత పైసా ఖర్చు అయినా సరే. మహారాష్ట్ర డోల్ అయినా మహారాష్ట్ర మనుషులతోని తెలంగాణ గవర్నమెంట్లో ఇక్కడ తెలంగాణ బోనాలకు ఆయన తెప్పించిన తర్వాత అందరు పెట్టిరు మహారాష్ట్ర డోల్. అట్లాంటి వాళ్ళకు ఒక్క రోజుకి వాళ్ళ ఇంట్లో పెట్టి వాళ్ళ భోజనాలు పెట్టి, ఎందుకంటే ఆడపిల్లలు కదా బయట ఉంటే ఏమవుతుంది అని చెప్పి సొంతం వాళ్ళ ఇంట్లో పెట్టి ఆడపిల్లలని ఫుడ్ పెట్టి 2-3 రోజులు మంచిగా పంపిస్తాడు. వాళ్ళకు ఒక్క రోజు ఉండడానికి 6 నుంచి 7 లక్షలు, 2 రోజులు వాళ్ళకి 12-13 లక్షలు ఇస్తారు ఆయన. ఆ విధంగా 3 కిలోమీటర్ దాకా ఊరేంపు ఉంటుంది వాళ్ళు. అక్కడ కూడా నేను పోతరాజు చేస్తాను. అక్కడ కూడా మనది కూడా మా గొల్లగిట్ట అని అంటాడు, అరే నీ ఇక్కడ బోనాలు నా కోసం కొంతమంది వస్తే కొంతమంది నీ కోసం వస్తారు రా అని అంటాడు. అదైతే ఒప్పుకుంటాడు మా అన్న. నేను అక్కడ అనేది సికింద్రాబాద్ బోనాల మాంకలమ్మ కూడా ఒక వ్యక్తి అవుతుంది, గొల్లకిట్ అన్నదారు ఒకటి అవుతుంది. ఈ 2 కట్ చేస్తే అంతగానం ఖర్చు పెడతాడంటే మా లడ్డన్న ఎట్లా అంటే ఆయన ఇట్లా కష్టపడతాడో ఏం చేస్తాడో. మన దగ్గర 1,00,000 కోట్లు ఉండే మనం అలాంటి మెయింటైన్ చేయలేము, అలా ఊరేంపు మనం చేయలేము. అలాంటిది ఆ దేవుడు వాళ్ళ గాడ్ గిఫ్ట్ మా గొల్లకిట్ అన్నకు మా లడ్డన్నకు. ఈ నుంచి ఎంత లైటింగ్ అంటే వాళ్ళ గల్లి ఎంత ఉందో ఆ రోడ్ బ్లాక్ లైట్లు వేయడము, ఆయన కూడా 2 నుంచి 3 కిలోమీటర్ ఊరేంపు చేయడము, అట్లా సజర్ చేస్తాడు, అలానే బోనాలు చేస్తాడు. ఈ 3 సికింద్రాబాద్ తర్వాత ఎవరు చేసిన. ఓకే, అంతే బాగా అవుతుంది ఫేమస్. చాలా అంటే చాలా. ఎంత ఖర్చు అవుతుంది అన్న డబ్బులు? నేను మా కంట్రీ చూసేస్తే మేము మొన్న ఒక చిన్న మా అమ్మాయిది మ్యారేజ్ అయితేనే ఒక
రెండు ట్రస్సులు వేస్తేనే నాకే 5 లక్షల ఖర్చు వచ్చేది. Okay. అలాంటి ట్రస్సులు ఆయన రోడ్డు మొత్తం వేస్తాడు, కొన్ని అలాంటి లక్షలు లైటింగ్ కనుక అది వాళ్ళకి తెలుసు. నేనైతే కోట్ల మీద అయితే అనుకుంటా, లక్షల మీద కాదు వాళ్ళకి ఖర్చు. అంతేనా? అంతే కంపల్సరీ. ఓకే. మీ డాటర్ మ్యారేజ్ కూడా నాగబాబు గారు వచ్చినారు. అవును, నాగబాబు గారు వచ్చిన వీడియో బాగా వైరల్ అయింది. ఆ వీడియో కూడా అది మీదేనా ఛానల్? ఛానల్ ఇవ్వలేదు నాకు అసలు. నేను ఇప్పటి వరకు ఆ వీడియో బాగా 1 మిలియన్ పోయింది. ఆ వీడియో 1 మిలియన్ దాటిపోయింది. అవును, ఫుల్ వీడియో. నేను ఏమంటున్నా, ఇప్పటి కూడా నాకు ఫోటోగ్రాఫర్ ఆయనకు ₹1 ఇంకా నేను బాకీ లేను. ఆ ఫోటోగ్రాఫర్ మొత్తం పైసలు ఇచ్చేసిన. ఇప్పటి వరకు నాకు ఆల్బమ్ ఇవ్వలేదు, నాకు ఫోటోలు ఇవ్వలేదు, ఏం చేయలేదు. మీ ఎంతమంది సోషల్ మీడియాలో ఉన్నారో యూట్యూబ్ లో చూస్తే మేము అదే ఆనందం పడ్డాం. ఓకే. ఇప్పటివరకు మాకు ఫోటోలు వీడియోలు మన్మడు పుట్టిండు నాకు మొన్న. మన్మడు పుట్టినా కూడా నేను 1.5 ఎందుకు ఫోటోలు ఎందుకు ఇవ్వలేదంటే అడుగుతున్నాము. ఏదో కథలు చెప్తున్నాడు ఆయన. నేను రేపు మీరే పెట్టుకోరా ఈ సోషల్ మీడియా చూసి చాలా అనుకున్నాను. ఆ విధంగా మా పెళ్లి డాక్టర్ రాజా సింగ్ సార్, నాకు చాలా మంది, శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరూ చాలా మంది 6-7 మంది వచ్చారు. చాలా వీళ్ళందరూ వచ్చారు. నాకు అసలు పవన్ కళ్యాణ్ సార్ రావాలి 100% వస్తాను అన్నాడు. మొన్న ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ చేసేటప్పుడు సార్ దగ్గర అలిగి ఇట్లా నేను అక్కడ ముఖం పెట్టిన. మా వాళ్ళందరూ కాలు మొక్కి నేను ఇక మన వచ్చినప్పుడు మనం కూడా కాలు మొక్కిన. ఏం సాయ్ చెప్పండి సార్, మీ ఇంటికి ఎప్పుడు భోజనం పిలుస్తా అన్నాను. నేను కరెక్ట్ లేదు. నా ప్లానింగ్ అంటే ఇంటికి మా అల్లుని చెప్పిన, మా పవన్ కళ్యాణ్ కంపల్సరీ వస్తాను. వాళ్ళందరూ రెడీ ఉన్నారు. అరే షూటింగ్ పోతున్నాం మామ, నేను కూడా ఫోటో చూస్తానని మా అల్లుడు అన్నాడు. ఈ ఇంటికి ఎప్పుడు పిలుస్తావు నాకు అది అర్థమైతే లేదు. అక్కడ 500 మంది డాన్సర్స్ వాళ్ళు. నేను సార్ నన్ను అడిగాడు, ఇంటికి ఎప్పుడు పిలుస్తాను? నేను కరెక్ట్ అన్నాను. సార్ ఏం సార్, మీ ఇంటికి భోజనం ఎప్పుడు పిలుస్తావా అని అన్నాడు. మీరు ఎప్పుడు వస్తానికి అప్పుడు రెడీ సార్, నెక్స్ట్ మంత్ రెడీ చేసుకో అని అన్నాడు. అట్లా మా పవన్ కళ్యాణ్ సార్ నాగబాబు సార్ని పంపించాడు. మా మన్మన్ పేరు పెట్టలేదు, మా మన్మన్ పేరు మీరే పెట్టాలని చెప్పా. మొన్న కొండగట్లు కడితే నేను సాయి కంపల్సరీ వస్తాను అన్నాడు. ఈ సార్ కూడా మా ఇంటికి వచ్చడానికి రెడీ ఉన్నాడు. నేను మా సార్ వచ్చేటప్పుడు, నాగబాబు వచ్చేటప్పుడే వెల్కమ్ చాలా గ్రాండ్గా చేశారు. దీనికన్నా ట్రిపుల్ ఉంటుంది మనకి. ఆయనకు వర్షాలు పడితే ఎలాగ చినుకులు మీద పడుతుంది. మీ ఇల్లు ఎగ్జాక్ట్ పాస్పోర్ట్ ఆఫీస్, ప్రశాంత్ ఆఫీస్ రోడ్ పైన మెట్రో స్టేషన్. అదే అదే అదే. అలాగా వాన ఎలా పడుతుందో పూల వాన పడాలి, మా పవన్ కళ్యాణ్ సార్ ఇంటికి రావాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నాం. ఓకే. నాగబాబు గారు వచ్చినారు కదా, ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీగా ఉన్నట్టు. చాలా 1 hour టైం ఇచ్చాడు, మా ఫ్యామిలీకి అందరికి ఫోటో ఇచ్చాడు. ఆయన అసలు కాలు నొప్పి అయినది. అవును, కాలు నొప్పి అయినాయి. అలాంటి 2 ఫ్లోర్లు ఎక్కి మీద వచ్చి నా బిడ్డ మా అల్లునికి ఆశీర్వాదం ఇచ్చిపోయింది. చాలా సంతోషం నాగబాబు సార్. ఇంకా పోయితే కూడా ఏం మాట్లాడినారు ఇంకా నాగబాబు గారు? అది నాగబాబు సార్ కన్నా భూతల్లి అంటే అంజలిదేవి, భూతల్లి అంటేనే అంజలిదేవి. అలాంటి తల్లికి 3 కొడుకులు అని, 3 కొడుకులు ఏ కొడుకు వచ్చినా హ్యాపీ సార్. నాకు పవన్ కళ్యాణ్ వచ్చినా, చిరంజీవి సార్ వచ్చినా, నువ్వు వచ్చిన హ్యాపీ. మీరు 3 ఎవరో ఒకరు రాకపోతే నేను చచ్చిపోతా అని చెప్పిన. నువ్వు అట్లా మాట్లాడకు. నాకు ఎమ్మెల్సీ ఆ రోజే ఉండే, ఎమ్మెల్సీకి ఇచ్చారు ఆ రోజే, ప్రమాణ స్వీకారం ఉండే. ఎమ్మెల్సీ లేకపోతే కంపల్సరీ వస్తుండే. నువ్వు నాకు ఎమ్మెల్సీ కూడా, జనసేన కూడా నాకు అంత సన్మానం చేయలే, అంత వెల్కమ్ చెప్పలే. మీ ఇంటికి వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అయినా అని చెప్పి తర్వాత శ్రీదేవి డ్రామకథలో అక్కడ పోయినప్పుడు చెప్పిన హ్యాపీ అన్నది. మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. అంతే. ఓకే. సో ఫిష్ వెంకట్ గారితో మీకు మంచి రిలేషన్ ఉంది, మంచి అనుబంధం ఉంది. ఆయన చనిపోయినాడు మీ ఇంటి దగ్గర కూడా, ఆల్మోస్ట్ దగ్గర అనుకుంటా మీ ఇంటికి. సికింద్రాబాద్ ఉండేది రామ్నగర్, ఉండేది సికింద్రాబాద్. అంటే అడ్డగుట్టలో చేసినారు కదా, అడ్డగుట్టలో. అంటే ఆయన సొంత మిల్లు అడ్డగుట్ట. ఆయన ఎందుకు అడ్డగుట్టలో సొంత మిల్లు కంప్లీట్ చేయలేకపోయినాడు, కట్టుకోలేకపోయినాడు? యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మాకు షూటింగ్ 10,000 రూపాయలు వస్తాయన్న. 10,000 వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలా, 2,000 3,000 సేవింగ్స్ చేసుకోవాలా, లేదా 5,000 పక్కకి వేసుకుని 5,000 ఖర్చు పెట్టుకోవాలి. రోజుకి 10,000 వస్తాయన్నా నాకంటూ. ఎగ్జాంపుల్ 25,000 వస్తాయి డైలీ. 25,000 వచ్చిన దినం ఉన్నది, ఒక షూటింగ్ లో 30 రోజులు చేసిన దినం ఉంది. ఇప్పుడు ఎవరినన్నా మనం వెళ్ళిపడగేటప్పుడు వాళ్ళు కూడా అంటారు, మీరు తాగరు కదా, మీరు ఆ డబ్బులు అన్నది సేవ్ చేసుకోవచ్చు కదా. ఫుల్ ఎంజాయ్ చేసిండు. అంటే వచ్చిన 25,000 కాకుండా ఇంకో 5,000 ఇంకా ఎక్కువ ఖరాబ్ చేస్తున్నాడు. అంటే ఆయనతో పాటు ఎమ్మడున్న వాళ్ళకు దాయిపిస్తుండేనా? అంటే ఎగరగొట్టాలి అంతే డబ్బులు. ఇప్పుడు నెలలో 10 రోజులు అనుకో, 20 రోజులు ఇంట్లో ఉంటాం, ఇంకా 20 రోజులు ఏం చేస్తాం, అందరు అప్పు చేసుకుని ఎంజాయ్ చేస్తాం. ఇవి వచ్చినప్పుడు అనిపిస్తాం. అలాగా ఆయన ముంగ తీసుకెళ్ళాడు. ఆ విధంగా కూడా మేము అలా ఫ్యామిలీకి మా గబ్బర్ సింగ్ టీం ఉండి కొత్త ఒక్కళ్ళ హెల్ప్ చేసి, హాస్పిటల్ కూడా 13 లక్షలు అయిన ఉండే. శ్రీనివాస్ సారే హెల్ప్ చేసిండు, మన తలసాని శ్రీనివాస్ అన్న. వాళ్ళు ₹1 ఏంట్రా ఏమన్నా కట్టి తీసుకోరా అన్నాడు. మారైతే ₹1 లేదు. ఎందుకంటే మీడియాలో అందరూ
పవన్ కళ్యాణ్ సార్కి 2 లక్షలు పంపించిండు, ఇంకో హీరో 2 ప్రభాస్ పంపించిండు. ప్రభాస్ అయితే డూబ్ అది, ప్రభాస్ ₹1 పంపేలే. ఈ ఆ నీళ్ళు పంపించినానంటే అరే డబ్బులు బాగానే వస్తున్నాయి కదా కట్టవచ్చురా అని, నేను ₹1 కట్టాను అంటే సరే తీసుకోవరానని 13 లక్షలు సీనన్న మాపు చేయించేసి. ఓకే, వాళ్ళ అల్లుంది హాస్పిటల్, 13 లక్షల రూపాయలు మొత్తానికి మాపు చేయించి మొత్తం మాపు చేయించి. ఇప్పుడు కూడా కష్టంగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలని సేమ్ వాళ్ళ కొడుకులు ఇద్దరు. తర్వాత సోను సూద్ కూడా వచ్చి హెల్ప్ చేసిన. సోను సూద్ అదే ఇల్లు కంప్లీట్ చేసి కట్టిస్తాను అన్నాడు. ఓకే, ఆ రోజు దినాలకు ₹150,000 ఏమో ఇచ్చినని చెప్పి ఆ రోజు మేము లేం షూట్లే ఉన్నాం సోను సూద్. ఓకే, సదర్ కూడా మీరు పార్టిసిపేట్ చేశారు కదా సదర్ ప్రోగ్రామ్ లో? సదర్కి అంటే మాకున్న మాస్ కంపల్సరీ ఇక్కడ మషాబాద్ లో మన లడ్డన్న వాళ్ళు వీళ్ళు పిలుస్తారు. చెప్పల్ బజార్ వెళ్తాము, బాగానే వాళ్ళు సాలో ఇట్లా కప్పి బాగానే మన ఇష్యూ చేసుకుంటారు. ఆ సంతోషం మాకు, ఇది అది కంపల్సరీ కావాలా మాకు, ఆ ఎంజాయ్మెంట్ కావాలా మాకు, అది ఎప్పుడు అట్లనే కోరుకుంటాం మేము. ఓకే, మీరు అంటే సంవత్సరంలో ఈ షూటింగ్ కాకుండా వేరే వరకు ఏమైనా చేస్తుంటారా? డైలీ షూటింగ్స్ కాకుండా షూటింగ్ చేస్తుంటే ఇప్పుడు షూటింగ్ చాలా డల్ అయినాయి. ఓకే, దానికోసము రియల్ ఎస్టేట్కి వెళ్తున్నాము. ధర్మంగా మేము పవన్ కళ్యాణ్ సార్ నేర్పించింట్లా ఏదైనా ఫ్యామిలీలో గొడవ అయితే ధర్మంగా ఇద్దరికి న్యాయం చేసి ఆ విధంగా కొన్ని పంచాయతీలు వస్తుంటాయి, వెళ్తుంటాము. అది ఏదైనా కూడా అది వినకపోతే పోలీస్ స్టేషన్ త్రూగానే పోలీసు సార్ ఇది ఉన్నది సార్ ఇట్లా చెప్పని చెప్పి లాని మేము గౌరవించి ఆడపోయి ఏదో మాకు గబ్బర్ సింగ్ ఒక ఫేమ్ వచ్చింది కదా ఆ విధంగా వాళ్ళు వింటారు కదా అని చెప్పి వెళ్ళి కొన్ని పంచాయతీలలో వెళ్తాము, కొన్ని చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటాం. గబ్బర్ సింగ్ టీం ఎంతమంది అన్న? మొత్తం ఎంతమంది మీరు? మొత్తం అలా 17 నంబర్ చేశారు, అందులో సాంగ్స్ వచ్చినారు. మీ టీం ఎంతమంది? మీ టీం 5-6 మంది ఉంటారు కదా? 20 మందిలో 8 మందికి సాంగ్స్ ఇచ్చారు, ఆ 8 మంది ఇట్టారు అనమాట. ప్రభాస్ సీన్ అన్న, ఫిష్ శంకర్, చౌదరి గారు, ఇంకా మేము 4. ఓకే, మీరు 4-5 ఉన్నారు. 5 మంది. ఓకే, ఆ తర్వాత కానీ ఇప్పుడు గ్యాంగ్ లో చాలా వరకు మీ స్టైలే ఉంటది కదా చాలా మందికి, జుట్టు పెంచుకోవడం, కమ్మలు పెట్టుకోవడం, చాలా మంది మీ ఎంబడి తిరిగే గ్యాంగ్. సర్దార్ గబ్బర్ సింగ్ చేశారు, సర్దార్ గబ్బర్ సింగ్ లో చాలా మంది రౌడీలను వాడారు, మా జుట్టులో వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్తో చేసిన అని చెప్పేసి వాళ్ళు కూడా గబ్బర్ సింగ్ చెప్పుకుంటారు, సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్పుకుంటారు చాలా మంది. అని గబ్బర్ సింగ్ టీము 8 మందిలో ఒక 6 మంది అనమాట. 6 మంది ఎక్కడైనా ఇప్పుడు కూడా దేవందాల పవన్ కళ్యాణ్ దేవాల 6 మంది ప్రోగ్రామ్ లో బిజీలో ఉన్నారు. ఓకే, ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటారు, మేము కూడా రాజు వీళ్ళంతా, విల్సన్ రాజు, రమేష్, ప్రవీణ్, రాజశేఖర్, నేను గబ్బర్ సింగ్ సాయ్ और బంటి, ఈ 6 మంది. ఈ చౌదరి అన్న, ఈ ప్రభాస్ సిన్ అన్న వాళ్ళు పెద్ద ఆర్టిస్టులు. అవును, ఇట్లాంటి సినిమాలు ఎన్నో చేసిరు. నేను గబ్బర్ సింగ్ బ్యాచ్ అని వాళ్ళు చెప్పుకోలేవు, మేము గౌరవంగా చెప్పుకుంటాం మేము గబ్బర్ సింగ్ బ్యాచ్ అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.